నమస్తే అందరికీ, నేను మీ అంజలి. ఈరోజు నా స్టైల్ మాత్రమే కాదు, మా ఆంధ్రాలో మేం చేసుకునే కలగూర, అది కూడా పిండితో చేసుకునే కలగూరని మీ ముందుకు తీసుకొచ్చేసాను. అది ఎలానో మీరు కూడా చూసేయండి. స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ఒక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. అవి మొత్తం వేగిపోయాక అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసుకున్న దాంట్లో ఇక్కడ నేను ఏమేమి యాడ్ చేస్తున్నానంటే తోట కాడలు, అంటే తోటకూర యొక్క కాడలు ఉంటాయి కదా, అవి మరియు బఠానీలు అండ్ శామగడ్డ ముక్కలు, వీటన్నిటిని ఉడికించి తీసుకోవాలండి. శామగడ్డ ముక్కలు తీసేసి వాటిని కట్ చేసుకొని పీసెస్గా తీసుకోవాలండి. సో వీటన్నిటిని వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి కొద్దిసేపు ఉడికిన తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న దాంట్లోనే కొంచెం సాల్ట్, అంటే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, అండ్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్న పిండి ఏంటంటే వేయించిన బియ్య పిండి అనమాట. ఈ కర్రీకి టేస్ట్ అండ్ టెక్స్చర్ మొత్తం ఈ పిండితోనే వస్తుంది. సో ఫైనల్గా ఒక 15 మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఉడికిపోయి ఉంటుందండి. ఫైనల్గా నేను ఇంట్లో తయారు చేసుకున్న కర్రీ మసాలా పొడి మరియు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ తోటకాడ పిండి కలగూర రెడీ. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.